కడప కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధ్యక్షతన కడప విమానాశ్రయ అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఎయిర్పోర్టు అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు ఎంపీ. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ రెడ్డి సహా ఎస్పీ విశ్వనాథ్, విమానాశ్రయ డైరెక్టర్ సుజిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ హయాంలో మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని, కొత్త టెర్మినల్ భవనం త్వరలోనే అభివృద్ధిలోకి వస్తుందన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. గత ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నాం, ఆ నిర్ణయాలు ఎంతవరకు అమలైనాయి, ఇటువంటివన్నీ కూడా చర్చించడం జరిగింది. గత ప్రభుత్వంలోనే టెర్మినల్ బిల్డింగ్ మంజూరు కావడము, ఎన్నికల ముందే అది భూమి పూజ కూడా జరగడము, ఇవాళ దాదాపు కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఇంకొక 4-5 మాసాల్లో న్యూ టెర్మినల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యి కడప ప్రజలకు, జిల్లా ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. దాదాపు 260 కోట్ల రూపాయలతో న్యూ టెర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే 5-6 మాసాల్లో ప్రజలకు మరి అందుబాటులో రాబోతూ ఉంది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త టెర్మినల్ బిల్డింగ్ మంజూరు అయితేనేమి, దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టడం అయితేనేమి, అదేవిధంగా రన్వే ఎక్స్పాన్షన్ పూర్తి చేయడం అయితేనేమి, అదేవిధంగా 75 ఎకరాలతో భూమి సేకరించడం అయితేనేమి, అదేవిధంగా ఆల్ వెదర్ ఆపరేషన్స్, నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ తీసుకుని రావడం అయితేనేమి, ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. జిల్లాలో ఏ నియోజకవర్గం తీసుకున్నా, రాష్ట్రంలో ఏ నియోజకవర్గం తీసుకున్నా ఈ కూటమి ప్రభుత్వం చేసేదల్లా ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను హెరాస్ చేయడము, గ్రామాల్లో యానిమేటర్లను తీసేయడము, ఉద్యోగాల నుంచి తీసేయడము, ఎఫ్పీ షాప్స్ అంటే రేషన్ షాపులు, డీలర్షిప్లు రద్దు చేయడము, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడము, అంగన్వాడీ ఆయాలను, టీచర్లను బలవంతంగా తొలగించడము. కేవలం ఎక్కడ చూసుకున్నా వీళ్ళది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ఎక్కడా జరగడం లేదు. ఎక్కడ చూసినా కక్ష సాధింపే జరుగుతూ ఉంది. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ వాట్స్ ఎవర్. అంటే చాలా క్లియర్గా నిన్న మిథున్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చాలా క్లియర్గా సవాల్ విసిరినారు. మిథున్ రెడ్డి గారు మీకు చేతనైతే ప్రూవ్ చేయండి అని చెప్పి కూడా చాలా క్లియర్గా మాట్లాడినారు. ఇంకా అంత క్రిస్టల్ క్లియర్గా ఆయన మాట్లాడినప్పుడు ఇప్పుడు 2001లో ఆ భూములు వాళ్ళ ఫ్యామిలీ కొనుగోలు చేసింది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసినారు వాళ్ళు ఆన్లైన్లో. 2000 ఇప్పుడు కాదు, 2019-24 మధ్యలో కాదు, 2001లో అంటే 24-25 ఏళ్ల క్రితం కొన్న భూములు అవి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసినారు. ఎప్పటి నుంచో ఆన్లైన్లో ఉన్నాయి అవన్నీ. సో కొత్తగా ఈయన వచ్చి ఏదో కనిపెట్టిందో, డిస్కవరీ చేసిందో ఏది కాదు. ఫ్లైట్లో పోయేటప్పుడు ఏదో వీడియో తీసి కనుక్కున్నారని తెలిసింది. ఫ్లైట్లో చాపర్లో పోయేటప్పుడు వీడియో తీసి కనుక్కున్నారని తెలిసింది. కొత్త ఆలోచనలు వస్తుంటాయి పైన తిరిగేటప్పుడు.